మందితో చేయించాలనుకుంటున్నారు. అదే ఇంకా వాలంటీర్లు పక్కన పెట్టేసినట్టే, అంతే. అఫీషియల్ గా ప్రకటించలేదు. మీరు చెప్పినటువంటి అటెండెన్స్ వ్యవహారం వాళ్ళు చూసేవాళ్ళు. హెడ్ మాస్టరు ఎవరెవరిది డ్రాప్ అవుటో యాప్లో అప్లోడ్ చేస్తే అది చేయగానే కన్సర్న్ వాలంటీర్కి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. వాలంటీర్ అది చూసుకుని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి, వాళ్ళని స్కూల్ దగ్గరికి వచ్చేటట్టు చేయాలి. ఇది ఆనాడు పెట్టినటువంటి సిస్టమ్. అది ఇప్పుడు సచివాలయ సిబ్బందికి పెడుతున్నారు అనమాట. కానీ వీళ్ళు మొదటి నుంచి కూడా వీళ్ళు నిన్న ఆ లేఖలో రాసింది ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్కేల్ ఇవ్వాలి, మాకు కూడా ప్రమోషన్స్ వస్తాయని అనుకుంటే ప్రమోషన్స్ మాట దేవుడు అరుగు, వీళ్ళకి అదనంగా ఈ డ్యూటీలు వేయడం ఒక రకంగా ఇది ఒక టార్చర్ అనుకోవాలా, లేదంటే ఇంకా ఆల్టర్నేటివ్ లేక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం అనుకోవాలా? ఆల్టర్నేటివ్ లేకపోవడం ఏంటి, ఇప్పుడు ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వమే చెప్తోంది, ఇంకా భర్తీ చేయాల్సిన ఉన్నాయి, మెగా డిఎస్సీలు అట్లాగో మెగా ఉద్యోగాల అపాయింట్మెంట్లు అవన్నీ చేస్తాం, మరి ఇంకేంటి లేకపోవడం ఏంటి? పోనీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో పని జరుగుతోంది, అట్లాగా సర్టిఫికెట్లు ఇచ్చే వ్యవస్థ ఎట్లా తయారైపోయింది, ఎంత గందరగోళం అయింది. అదే ఇప్పుడు తీసేయడం వల్ల ఎంత గందరగోళం అయింది. ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడుతున్నాగా, గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికెట్ తీసి ప్రైవేట్ మీద ఆధారపడడం ఏంటి? స్టాఫ్ లక్షల జీతాలు ఇచ్చి వీళ్ళకి ఒకళ్ళకి 30,000 నుంచి 50,000 ఏమో జీతాలు ఉన్నాయి వీళ్ళకి. అంతంత జీతాలు ఇచ్చి ఇప్పుడు మనం బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవడం ఏంటి నాకు అర్థం కాల. ఫ్రీగా చేసే పని డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన కర్మ ఏంటి? మనకేం కర్మ, వాళ్ళకేం కర్మ?